నేను ఇప్పుడు చెప్పే మ్యాటర్ మీరు ఇప్పుడు వింటే షాక్ అవుతారు. ఇటలీలో, అవును, మన పిజ్జా పాస్తా దేశంలో ఇప్పుడు హిందూయిజం ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ లాగా మారుతోంది. ఓవర్ 2 lakhs ఇటాలియన్స్ ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎంబ్రేస్ చేస్తున్నారు. కానీ క్వశ్చన్ ఏంటి అంటే, ఎందుకు ఒకప్పుడు క్రిస్టియన్ ని ఫాలో చేసిన ప్రజలు ఇప్పుడు ఎందుకు హిందూయిజం వైపు టర్న్ అవుతున్నారు అనే ప్రశ్న. ఈ స్టోరీ ఒక డీప్ స్పిరిచువల్ జర్నీ. మరి మీరు విన్నాక ఇటలీ మీద మీ ఒపీనియన్ మారిపోతుంది. వీడియోలోకి వెళ్లే ముందు కొంచెం ఈ వీడియోకి లైక్ కానీ కమెంట్ కానీ చేయరా. అలా చేస్తే వీడియో మరింత ముందుకు వెళ్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. అఫీషియల్ రికగ్నైజేషన్. ఈ స్టోరీ స్టార్ట్ అయింది ఒక పవర్ఫుల్ స్టెప్ తో. ఇటలీ గవర్నమెంట్ అఫీషియల్లీ హిందూయిజం ని రికగ్నైజ్ చేసింది. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఇటాలియన్ హిందూ యూనియన్. అది హిందూ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. February 11, 2012 లో అఫీషియల్లీ రికగ్నైజ్ చేశారు. ఈ యూనియన్ ఇటలీ గవర్నమెంట్ తో అగ్రిమెంట్ సైన్ చేసింది. దాని ద్వారా హిందూ రిలీజియన్ కి ఫైనాన్షియల్, కల్చరల్ మరియు సోషల్ సపోర్ట్ దొరికేలా చేసింది. అందుకే ఇప్పుడు ఇటాలియన్ సిటిజన్స్ హిందూ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ, భజన్స్ పాడుతూ, వేదిక చాటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మూవ్మెంట్ జస్ట్ సింబల్స్ ఆర్ ట్రెడిషన్స్ గురించి కాదు, ఇది ఒక స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్. ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఇటలీ అంటే హిస్టరీగా కేథలిక్ క్రిస్టియానిటీ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. సెంచురీల నుంచి క్రిస్టియానిటీ ఇటలీ కల్చర్ లో డీప్ గా రూటెడ్ గా ఉంది. కానీ ఇప్పుడు పిక్చర్ స్లోగా మారుతోంది. హిందూయిజం ఇటలీలో స్టార్టింగ్ లో చాలా స్మాల్ ప్రెజెన్స్ ఉండేది. ఇక్కడ రోమన్ కల్చర్, క్రిస్టియానిటీ, ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్ డామినేట్ చేసేది. కానీ టైమ్ తో ఇండియన్ ఇమిగ్రెంట్స్ వల్ల హిందూ కల్చర్ స్లోగా స్ప్రెడ్ అయ్యింది అక్కడ. ఇప్పుడు ఇటాలియన్ హిందూ యూనియన్ ప్రెసిడెంట్ ఫ్రాంకో మారియా జియాంటనా చెప్పినట్టు 2 lakh ఇటాలియన్స్ హిందూ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అని. షాకింగ్ నెంబర్ కదా. 2021లో హిందూ పాపులేషన్ అక్కడ ఆల్రెడీ 1,50,000 దగ్గర ఉంది. ఇప్పుడు అది డబల్ అవడానికి చాలా దగ్గరలో ఉంది. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయింది? మరి ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే 1970s లో హరే కృష్ణ మూవ్మెంట్, ఇస్కాన్ ఇటలీలో వచ్చింది. రోమ్ మరియు మిలాన్ స్ట్రీట్స్ లో కృష్ణ డెవోటీస్ భజన్స్ పాడుతూ, డాన్సింగ్ చేస్తూ లోకల్స్ ని బాగా అట్రాక్ట్ చేశారు. వాళ్ళ సింప్లిసిటీ, డెవోషన్, పీస్ ఇటాలియన్స్ ని ఇన్స్పైర్ చేశాయి. అక్కడ ఉన్న ప్రజలు నిదానంగా స్టార్ట్ చేశారు భగవద్గీత చదవడం, హిందూ ఫిలాసఫీని అండర్స్టాండ్ చేసుకోవడం. యోగా, మెడిటేషన్, ఆయుర్వేద ఈ 3 ఇటలీలో చాలా పాపులర్ అయ్యాయి. ఎస్పెషల్లీ స్ట్రెస్ ఫిల్డ్ మోడర్న్ లైఫ్ లో అవి చాలా బాగా హెల్ప్ చేసే వాళ్ళకి. ద స్పిరిచువల్ కనెక్షన్. ఒక ఇటాలియన్ ఉమెన్ మారియా మిలాన్ కార్పొరేట్ జాబ్ లో స్ట్రెస్ తో స్ట్రగుల్ చేస్తుంది. ఒక యోగా క్లాస్ అటెండ్ చేసి భగవద్గీత చదివాక తన లైఫ్ లో ఆన్సర్స్ దొరికిన ఫీలింగ్ వచ్చింది అని తను చెప్పింది. ఆమె చెప్పింది, ఐ ఫెల్ట్ లైక్ ఐ ఫౌండ్ పీస్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఆమెలాగే థౌజండ్స్ ఆఫ్ ఇటాలియన్స్ కి హిందూయిజం జస్ట్ రిలీజియన్ కాదు, ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ అని తెలుసుకోవడం స్టార్ట్ అయ్యారు. ఇట్ ఆఫర్స్ పీస్, యాక్సెప్టెన్స్ అండ్ మీనింగ్. సంథింగ్ మోడర్న్ సొసైటీలో ఇవన్నీ మిస్ అవుతున్నాయని బిలీవ్ చేయడం స్టార్ట్ అయింది అక్కడ. ఫ్రాంకో మారియా చెప్పినట్టు హిందూయిజం లో టాలరెన్స్ అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఆల్ పార్ట్స్ ఇటాలియన్ పీపుల్ కి చాలా కనెక్ట్ అయింది. ఇక నిదానంగా హిందూయిజం లో ఉన్న పీస్ ని రికగ్నైజ్ చేయడం పెరిగింది అక్కడ. ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ హిందూయిజం స్ప్రెడ్ లో చాలా ఆర్గనైజేషన్స్ కీ రోల్ ప్లే చేశాయి. ఇస్కాన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, మేజర్ ఇంపాక్ట్ చేసింది. వాళ్ళు భక్తి, యోగా, శ్రీమద్ భగవద్గీత టీచింగ్స్ బాగా ప్రమోట్ చేశారు అక్కడ. రోమ్ మరియు ఫ్లోరెన్స్ లో ఇస్కాన్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశారు. వాళ్ళ డెవోషనల్ మ్యూజిక్, వెజిటేరియన్ ఫుడ్, లిటరేచర్ అన్ని కంబైన్ అయ్యి హిందూ కల్చర్ ఇటలీలో రూట్ అయ్యాయి. తర్వాత శ్రీ రవిశంకర్ గారు ఆర్గనైజేషన్ కూడా చాలా ఇంపాక్ట్ చేసింది. వాళ్ళు యోగా, మెడిటేషన్, వేదాంత ఫిలాసఫీని ఇటాలియన్ పీపుల్ కి ఇంట్రడ్యూస్ చేశారు. ఈవెన్ దో ఇటలీలో డైరెక్ట్ గా స్వామి వివేకానంద లాంటి ఫిగర్ లేడు, ఆయన వేదాంత టీచింగ్స్ వెస్టర్న్ ఇంటెలెక్చువల్స్, స్కాలర్స్ ని ఇన్స్పైర్ చేశాయి. పరమహంస యోగానంద, స్వామి యోగానంద లాంటి టీచర్స్ బుక్స్ వల్ల ఇటలీలో చాలా మంది హిందూ కాన్సెప్ట్స్ ని డీప్ గా అర్థం చేసుకుంటున్నారు. బిల్డింగ్ టెంపుల్స్ అండ్ ఫేసింగ్ ఛాలెంజెస్. 20th మరియు 21st సెంచరీలో ఇండియన్ ఇమిగ్రెంట్స్ ఇటలీలో బాగా పెరిగారు. ఎస్పెషల్లీ పంజాబ్, గుజరాత్, సౌత్ ఇండియా నుంచి ఎక్కువగా ఇక్కడికి వెళ్తున్నారు. ఇనీషియల్లీ వాళ్ళు వర్షిప్ హోమ్స్ లో ఆ రెంటెడ్ బిల్డింగ్స్ లో చేసుకునేవాళ్ళు. ఇటలీలో పర్మనెంట్ టెంపుల్స్ బిల్డ్ చేయడం అంత ఈజీ ఏం కాదు. ఏ వినాయక చవితి వచ్చినా, దసరా వచ్చినా
వాళ్ళ ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. పర్మిషన్స్, ల్యాండ్ అప్రూవల్స్, ఫండ్ ఇష్యూస్ అండ్ క్రిస్టియానిటీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బ్యూరోక్రసీ కూడా కష్టమయ్యేది. కానీ హిందూ కమ్యూనిటీ పేషెన్స్ మరియు కోఆపరేషన్ తో ఓవర్కమ్ చేసింది. లోకల్ ఇటాలియన్స్ తో ఫ్రెండ్లీ రిలేషన్స్ బిల్డ్ చేశారు. కల్చరల్ ఎక్స్చేంజ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, లైక్ దివాళీ, హోలీ, కృష్ణాష్టమి సెలబ్రేషన్స్. సిక్ గురుద్వార్స్ కూడా హిందూ ఫ్యామిలీస్ కి కల్చరల్ హబ్ లాగా పనిచేశాయి. అక్కడ కూడా హిందూ పార్టిసిపేషన్ బాగా పెరిగింది. ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. అకాడమిక్ సైడ్ లో కూడా హిందూయిజం అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఇటాలియన్ యూనివర్సిటీస్ లో ఇండియన్ ఫిలాసఫీ, హిందూస్ కల్చర్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ అక్కడ వాటిని స్టడీ కూడా చేస్తున్నారు ప్రెసెంట్. సమ్ ఇటాలియన్ స్కాలర్స్ ఈవెన్ వేదాస్, ఉపనిషత్స్, భగవద్గీత ట్రాన్స్లేట్ చేస్తున్నారు అక్కడ. దాని వల్ల హిందూయిజం ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఇటాలియన్స్ మధ్య బాగా పెరిగింది. ఇండియన్ ఎంబసీ సపోర్ట్ తో ఇండియన్ డాన్స్, క్లాసికల్ మ్యూజిక్, కల్చరల్ ఫెస్టివల్స్ ఆర్గనైజ్ చేశారు ఇటలీలో. ఈ ఈవెంట్ లో లోకల్ పార్టిసిపేషన్ పెరగడం వల్ల హిందూయిజం కి పాజిటివ్ ఇంప్రెషన్ బిల్డ్ అయింది అక్కడ ప్రజల్లో. ద లైట్ ఆఫ్ సనాతన్ ధర్మ. ఈ స్టోరీలో బ్యూటీ ఏంటి అంటే, ఇటలీలో ఈ మూవ్మెంట్ రిలీజన్ చేంజ్ గురించి కాదు, ఇట్స్ అబౌట్ ఏ స్పిరిచువల్ అవేకనింగ్ గురించి. సనాతన్ ధర్మ అంటే మంచి థాట్, పీస్, హార్మోనీ స్ప్రెడ్ చేయడం అని నిదానంగా ప్రపంచమంతా తెలుసుకుంటుంది. ఇట్స్ నాట్ అబౌట్ కన్వర్టింగ్ పీపుల్, ఇట్స్ అబౌట్ ఓపెనింగ్ మైండ్స్ అండ్ హార్ట్స్. ఇటలీలో స్టార్ట్ అయిన ఈ స్పిరిచువల్ రెవల్యూషన్ ఒక హోప్ లాగా మారింది, ఒక ప్రూఫ్ లాగా ఉంది అక్కడ ప్రజలకు. ట్రూత్ అండ్ పీస్ ని మన హార్ట్ లో ఫీల్ చేస్తే అది బార్డర్, కల్చర్, కంట్రీ అని చూడదు. మనం చాలా వీడియోస్ లో చూస్తూనే ఉన్నాం. ఫెస్టివల్స్ రోడ్ మీద చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు ఇటలీలో. హిందూస్ ఒక్కరు చేస్తే అది మిగతా వాళ్ళకి ప్రాబ్లం లాగా ఉంటుంది అక్కడ ఉంటున్న వాళ్ళకి. బట్ అక్కడ ఉన్న ప్రజలు కూడా హిందూ ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది వీటిని. అది చాలా గుడ్ న్యూస్. ఈ వరల్డ్ స్ట్రెస్, హేట్, కన్ఫ్యూజన్ తో ఫిల్డ్ గా ఉన్న టైంలో సనాతన్ ధర్మ లైట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఒక మెసేజ్, పీస్ బిగిన్స్ విత్ ఇన్ అని. ఇటలీలో అనే కాదు, ఎవ్రీ కంట్రీలో ఇప్పుడు హిందూయిజం అనేది చాలా బాగా పెరిగిపోతుంది. చాలా బాగా పెరిగిపోతుంది అని చెప్పడం కన్నా చాలా ఫాస్ట్ గా పెరుగుతోంది అని చెప్పొచ్చు మనం. ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, జర్మనీ, ఎంటైర్ ఆఫ్రికన్ కాంటినెంట్, ఇలా ఒక్కటనే కాదు చాలా కంట్రీస్ ఉన్నాయి. ప్రతి కంట్రీలో బాగా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. ఇక్కడేమి మతం మార్పిడులు అనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు అవతల కంట్రీస్ లో. మన హిందూ జస్ట్ మన కల్చర్ ని బాగా సోషలైజ్ చేస్తున్నారు. అవి అవతల వాళ్ళకి బాగా నచ్చుతున్నాయి. మన ఫెస్టివల్స్ వాళ్ళకి న్యూగా, ఇంట్రెస్టివ్ గా ఉంటుంది. మనం చేసే వర్షిప్ వాళ్ళకి నచ్చుతుంది. మన హిందూస్ ఏం మారిపోండి, వచ్చిన తర్వాత వర్షిప్ చేయండి అనేం మనం రుద్దట్లేదు. ఈవెన్ చాలా కంట్రీస్ లోని స్టేట్స్ దివాళీ రోజున హాలిడే ప్రకటిస్తున్నారు. ఎగ్జాంపుల్ సింగపూర్, మయన్మార్, మలేషియా, కాలిఫోర్నియా, ఇలా చాలా కంట్రీస్ ఉన్నాయి. బట్ కానీ చాలా బాధాకరం ఏంటి అంటే, అవతల కంట్రీస్ మన హిందూయిజం ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఇక్కడ మన భారత్ లో మాత్రం ఆపోజిట్ గా జరుగుతుంది. ప్రెసెంట్ యూత్ వెస్టర్న్ కల్చర్ కి బాగా అడిక్ట్ అవుతున్నారు. మన రూట్స్, ట్రెడిషన్స్ ని అన్నిటినీ మర్చిపోతున్నారు. వేరే కంట్రీస్ నుండి వచ్చి మన హిందూయిజం నచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు. మనం రీసెంట్ గా చూసాం, రష్యన్స్ గానీ, ఫారినర్స్, అమెరికన్స్ గానీ, యునైటెడ్ కింగ్డమ్ నుంచి కానీ చాలా మంది వచ్చి ఇక్కడ టెంపుల్స్ లో మన దగ్గర కనబడతా ఉంటారు. మనం ఎన్నో వీడియోస్ లో కూడా చూస్తూనే ఉంటున్నాం. బట్ దానికి ఆపోజిట్ గా ఇక్కడ కొంతమంది యూత్ చేస్తున్నారు, మన సంస్కృతిని హేళన చేస్తున్నారు. ఈ వీడియోలో నేను అవతల రిలీజియన్స్ ని హట్ చేయట్లేదు, కానీ జరుగుతున్న ఫ్యాక్ట్ మాత్రమే చెప్తున్నా. ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి ఎంబ్రేస్ అవర్ కల్చర్. చాలా శక్తులు దీన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. ఆ వాళ్ళలో పడమాకండి. సో ఫ్రెండ్స్, ఇటలీలో ఈ సైలెంట్ స్పిరిచువల్ రెవల్యూషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీరు అనుకుంటున్నారా హిందూయిజం మరియు సనాతన ధర్మ ఒక గ్లోబల్ మూవ్మెంట్ గా మారుతోంది అని? కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా చేస్తే ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. కొత్త వాళ్ళు కనుక వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ స్టోరీస్ కోసం అయినా సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఇంకా చాలా మంచి వీడియోస్ రాబోతున్నాయి. అందరూ జాగ్రత్తగా, హెల్దీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.